Welcome back to True God Music YouTube channel. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని ప్రార్థనను ఎలాంటి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టని దానియేలు జీవితంలో ప్రార్థన యొక్క గొప్పతనం తెలుసుకుందాము. దానియేలు గ్రంథంలో వ్రాయబడి ఉంది. దానియేలు బబులోను రాజ్యంలో అత్యున్నత అధికారులలో ఒకడు. అతనిలో విశేషమైన ఆత్మ ఉండటం వలన రాజైన దర్యావేషు అతనిని రాజ్యమంతటికి అధిపతిగా నియమించాలని ఆలోచించారు. అయితే అది చూసి ఇతర అధికారులు, ప్రధానాధిపతులు అసూయపడ్డారు. వారు దానియేలులో పరిపాలనకు సంబంధించి ఎట్లాంటి తప్పు కనుగొనలేకపోయారు. కానీ వారి అసూయ చేత ఒక శాసనం పుట్టించాలని ఆలోచన చేశారు. వారు రాజును మోసగించి ఒక శాసనాన్ని జారీ చేయించారు. 30 రోజుల వరకు రాజును తప్ప మరి ఎవ్వరికి ప్రార్థించకూడదు. ఇన్ కేస్ ప్రార్థిస్తే సింహాల గుహలో వేయబడవలనని రాజు ఉత్తర్వులు జారీ చేశాడు. అయితే రాజు శాసనం పుట్టించినప్పటికీ, దానియేలు తెలుసుకున్నప్పటికీ అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినం ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా అతడు తన దేవునికి ప్రార్థన చేయుచు అతనిని స్తుతించుచూ వచ్చాడు. అయితే దానియేలు ప్రార్థనకు దేవుడు ఎట్లాంటి పరీక్షను ఇచ్చాడు, ఎట్లాంటి జవాబునిచ్చాడు అని మనం చూస్తే, దానియేలు ప్రార్థిస్తున్నప్పుడు అధికారులు అతన్ని చూశారు. వెంటనే రాజు దగ్గరికి వెళ్లి అతని మీద ఫిర్యాదు చేశారు. రాజు దానియేలును రక్షించాలని ప్రయత్నించేటప్పటికీ తన శాసనాన్ని మార్చుకోలేకపోయాడు. చివరికి దానియేలును సింహాల గుహలో వేయించారు. రాజు అతనితో ఇలా అన్నాడు, నీవు ఎల్లప్పుడూ సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అని. దానియేలు వచ్చిన పరీక్షకు అతనికి దేవుడిచ్చిన జవాబు ఈ రీతిగా ఉంది. తెల్లవారుజామున రాజు తొందరపడి సింహాల గుహ వద్దకు వెళ్ళాడు. బాధతో, దానియేలును, జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు సింహముల నుండి నిన్ను రక్షింపగలిగేనా అని అడిగాడు. దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. నా దేవుడు తన దూతను పంపి సింహముల నోళ్లను మూసివేసెను. అవి నాకు ఏ హానియు చేయలేదు. ఎందుకనగా ఆయన దృష్టిలో నేను నిరపరాధినిగా కనబడితిని. చాలా సంతోషించాడు. మరియు దానియేలు చాలా సంతోషంతో బయటకు వచ్చాడు.